ఈ క్షేత్ర స్వరూపాన్ని వివరించే 13:6, 13:7 శ్లోకాలు ఒకసారి చదువుకుందాం. 13:6 మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా. 13:7 ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అంటే పంచమహాభూతాలు నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేవి పంచమహాభూతాలు. అలానే అహంకారం, బుద్ధి, దీనినే మహత్ అని కూడా అంటారు. అట్లానే మూల ప్రకృతి అంటే అవ్యక్తమైన మూల ప్రకృతి. ఈ 11 ఇంద్రియాలు అంటే పంచకర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు, నోరు, గుహేంద్రియాలు ప్లస్ పంచ జ్ఞానేంద్రియాలు అంటే చెవులు, ముక్కు, కళ్ళు, నాలుక, చర్మం ప్లస్ మనస్సు. 5 ఇంద్రియ విషయాలు అంటే శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం. వీటినే పంచ తన్మాత్రలను కూడా అంటారు. ఇవన్నీ కలిపి 24 తత్వాలు అంటారు. కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, దేహేంద్రియాల సముదాయం, తెలివి అంటే వృత్తి జ్ఞానం, ధైర్యం అనే వీటి సముదాయంతో ఇంద్రియ వికారాలతో కూడిందే ఈ క్షేత్రం. అంటే శరీరం అని సంక్షేపంగా చెప్పబడింది. అంటే ఈ 24 తత్వాలతో కూడింది మన శరీరం. ఇది స్థూలంగా, సూక్ష్మంగా మానవ శరీరంలో కనిపించే శరీర దృశ్యం. ఆత్మ సంయోగం లేకపోతే ఇదంతా నిష్క్రియం, జడం. ఆత్మతో కలిసినప్పుడు ఈ క్షేత్రంలో అనేక రకాలైన మార్పులు, వికారాలు ఏర్పడతాయి. అభిమానం, ద్వేషం, సుఖం, దుఃఖం మొదలైన సహజ మార్పులను నేర్పుతో నిగ్రహించి ప్రవర్తించడమే జ్ఞాని చేసే పని. అంటే ఒక పంఖ, ఒక బల్బు, ఒక హీటరు ఎలా అయితే విద్యుత్తు లేకోకుండా పని చేయలేవో, జడాలుగా మిగిలిపోతాయో, అట్లాగే ఈ శరీరం కూడా అలానే జడమైన వస్తువు, అలానే ఉంటుంది. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటో 5 శ్లోకాల ద్వారా బోధిస్తున్నాడు పరమాత్మ. 13:8 నుంచి 13:12 శ్లోకాల్లో. ఆ శ్లోకాలు ఒకసారి చదువుకుందాం. ఇవి ఈ 5 శ్లోకాలు ఇంపార్టెంట్. అమానత్వాది జ్ఞానీ గుణాలని అంటారు వీటిని. 13:8 నుంచి 13:12 వరకు ఆ శ్లోకాలు ఇప్పుడు మనం చదువుకుందాం. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, అసక్తిరణభిస్వంగ పుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు మైచానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వమరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. అంటే ఈ పై ఇప్పుడు మనం చదువుకున్న 5 శ్లోకాల్లోనూ పరమాత్మ జ్ఞానం అంటే ఏమిటో చక్కగా చెప్పాడు. ఇప్పుడు మనం వ్యాఖ్యానించుకుందాం. 1 అమానత్వం అంటే అభిమానం లేకపోవడం, తనను తాను పొగుడుకోరాదు, ఇతరుల్ని స్తుతించాలని కోరుకోరాదని మనం అర్థం చేసుకోవాలి. 2 అదంభిత్వం అంటే దంభం లేకుండా ఉండడం, ఉన్నదానిని గోరంతల్ని కొండంతలుగా చెప్పుకోవడం, ఆవగిందంత దానం చేసి ఆకాశంత ప్రచారం చేసుకోవడం దంభం. ఇది ఉండకూడదని మనం అర్థం చేసుకోవాలి. 3 అహింస. ఏ ప్రాణిని మనస, వాచ, కర్మణ హింసించకూడదు. అంటే త్రికరణాలతో కూడా ఏ ప్రాణిని మనం హింసించకూడదని అర్థం చేసుకోవాలి. 4 ఓర్పు కలిగి ఉండడం. 5 విధివర్తనం, కపటం లేకుండా ఉండడం. 6 ఆచార్యోపాసనం అంటే సద్గురువుల్ని సేవించడం, సేవ చేయడం. 7 శౌచం బాహ్య శుచి అంటే శరీర పరిసరాల శుచి, అభ్యంతర శుచి అంటే చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి కలిగి ఉండడం. 8 స్థైర్యం, దైవ మార్గంలో, ధర్మ మార్గంలో అచంచలమైన విశ్వాసంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని వాటిని ధైర్యంగా అమలుపరిచే శక్తి కలిగి ఉండడం. 9 ఆత్మ వినిగ్రహం అంటే ఇంద్రియాలని, మనస్సుని నిగ్రహించుకునే శక్తిని సంపాదించడం. 10 ఇంద్రియార్థాలలో వైరాగ్యం కలిగి ఉండడం.
11 అహంకారం లేకుండా ఉండడం. 12 పుట్టుక, చావు, ముసలితనం, రోగం అనే వాటి వల్ల కలిగే దుఃఖాన్ని, దోషాన్ని మాటిమాటికి స్మరించడం. అంటే వాటిలో ఉండే బాధలను తలుచుకుని వాటి బారిన పడకుండా ఉండే మార్గాల్ని అన్వేషించడం అని మనం అర్థం చేసుకోవాలి. అంటే జన్మరాహిత్యాన్ని, మోక్షాన్ని ఆకాంక్షించి దానికి అనుగుణంగా సాధన చేయడం అని తాత్పర్యం. 13 ఆసక్తి లేకుండా ఉండటం. 14 కొడుకులు, భార్య, సంతానము, ఇల్లు మొదలైన వాటిలో తగులు కొనకుండా ఉండడం. అంటే వాళ్లకు కలిగే సుఖదుఖాలు తనకే కలిగినట్లు భావించకుండా ఉండడం అని మనం అర్థం చేసుకోవాలి. 15 ఇష్టానిష్టాలు, శుభాశుభాలు కలిగినప్పుడు నిత్యము సమబుద్ధి కలిగి ఉండడం. అంటే మంచి జరిగితే పొంగిపోయి, చెడు జరిగితే కుంగిపోవడం చేయకూడదని మనం అర్థం చేసుకోవాలి. 16 పరమేశ్వరుని కంటే అన్యమైనది ఏది లేదని నిశ్చయించుకుని అచంచలమైన భక్తిని కలిగి ఉండడం. 17 ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించడం. అంటే పరమార్థ సాధన చేయడానికి ప్రతిబంధం లేని చోటుని ఎన్నుకుని గడపడం. 18 జనసమూహంలో ప్రీతి లేకుండా ఉండడం. 19 అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అంటే దైవ సంబంధమైన ఆత్మనిష్టని నిరంతరం కలిగి ఉండడం అని అర్థం చేసుకోవాలి. 20 తత్వజ్ఞానార్థ దర్శనం. అంటే ఆత్మతత్వాన్వేషణ జ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనం అని తెలుసుకోవడం. ఇదంతా జ్ఞానం అని చెప్పబడుతోంది. అంటే పైన చెప్పిన 20 సద్గుణాలని జ్ఞానం అని అంటారని మనం అర్థం చేసుకోవాలి. దీనికి వ్యతిరేకమైంది అంటే పైన చెప్పిన జ్ఞాన గుణాలకు వేరుగా ఉండే ప్రకృతి గుణాన్ని కలిగి ఉండడం అనేది అజ్ఞానం అని మనం తెలుసుకోవాలి. ఇంకా దీన్ని విశదీకరిస్తూ పరమాత్మ అంటాడు, అర్జున, పైన చెప్పిన జ్ఞానీ గుణాలు 20 సద్గుణాలు ఆత్మజ్ఞానం కోరుకునేవాళ్ళు, బ్రహ్మనిష్ఠులు, సాధువులు, పరమభక్తులు తప్పకుండా వీటిని సంపాదించుకోవాలి. ఇవి ఉంటేనే జ్ఞాని అవుతాడు. ఇవి లేనివాడు అజ్ఞాని. కాబట్టి వీటికి అన్యంగా ఉండే ప్రాకృతిక గుణాన్ని వెంటనే మనలోంచి తొలగించుకోవాలి. ఈ గుణాలు లేకపోతే, అంటే సద్గుణాలు లేకపోతే, సాధించి పొందకపోతే ప్రకృతి నుండి విముక్తి కలగదు. అంటే కర్మబంధం తెగదు. అంటే ఈ శరీరం చితిలోకి వెళ్ళకముందే మనసును భగవంతుడి వైపు త్రిప్పాలి. అంటే అంత్యకాలానికి ముందే అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ క్షేత్రం అంటే శరీరం పునీతమవుతుంది, మోక్షం వస్తుంది. మనస్సు ఆడించే ఆటకు లోబడితే ఈ శరీరం మళ్ళీ వస్తుంది. అంటే జన్మ కలుగుతుందని అర్థం చేసుకోవాలి. జన్మ వచ్చిందంటే కర్మబంధం తెగనట్లే. ఇది తెగకపోతే దైవ సాక్షాత్కారం, జ్ఞేయంలో ప్రవేశించే అర్హత, అమృతత్వం కలగదు. అర్జున, జ్ఞేయం అంటే దైవం, దైవ సన్నిధి అని నువ్వు అర్థం చేసుకోవాలి. అదంటే ఏమిటో 6 శ్లోకాల్లో 13 నుంచి 18 వరకు బోధిస్తున్నాను. శ్రద్ధగా విను అంటూ బోధకు ఉపక్రమించబోతున్నాడు పరమాత్మ.